ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లె మున్సిపాలిటీ, మదనపల్లె మండలం, రామసముద్రం మండలాల్లో పెన్షన్దారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పెన్షన్ల పంపిణీ. విద్యుత్ శాఖ ఈఈ గంగాధరం బాధితుల స్వీకరణ. ఓసీ అసోసియేషన్ పుష్పగుచ్చాలతో స్వాగతం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన హామీ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. గురువారం మదనపల్లె మున్సిపాలిటీ, పంచాయతీల పరిధిలో పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా నెల మొదటి రోజున ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజా సంక్షేమమే పరిపాలన కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ భానుప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఖజానాలో డబ్బులు ఏం లేవు, కష్టకాలంలో రాష్ట్రం ఉంది. ఆయన మాట షాజహాన్ బాషా గారి నాయకత్వం. చూడాలి అన్నా ఇస్తానా 15,000 ఆయనకి 15,000 అండి, 4,000. ఎవరు ఈ అబ్బాయికి అలా అమౌంట్ కౌంట్ చేయగలను. పేరు మంగమ్మ గారు ముందరమ్మ. అజీమా ఇస్తాను చూడమ్మా, ఇస్తాను అన్నా, ఇస్తాను అన్నా, ఇస్తాను. पूरा जगनन्ना मैडम मेरे कुछ मैंने पैसे नहीं तुमने सब देने. चंद्रबाबू नायडू साहब वाफा पड़ के बोलते हैं गवर्नमेंट में पैसे नहीं. ఖజానాలో డబ్బులు లేవు. అయినా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఇస్తా ఉండేది డబ్బులు, ఏదేదో అడ్జస్ట్ చేసి. చంద్రబాబు నాయుడు తల్లి రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. మీ చంద్రబాబు నాయుడు సార్ వాకా పడుకో मतलब क्या बोलना షాజహాన్ బాషా గారి నాయకత్వం. బొకే పట్టుకోండి. డబ్బులు ఖజానాలో నగరాన్ని అంగీకరిపోయినాడు. కష్టపడి ఇస్తాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కష్టపడి ఇస్తున్నాడు. మేడం ఈరోజు పట్టణంలో
ప్రజల్లో మనం అందరం కలిసి రెడీ చేసుకోవాలి. पैसा पूरे जगन्नाथ ले ले चलेगा चंद्रबाबु नायडू అన్నా ఇంత చూడరా ఫోన్ మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు కూడా రామ్మా డబ్బులు లేవు ఖజానాలో అంతా జగనన్న ఎత్తుకుని వెళ్ళిపోయినాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు మనం ఎప్పుడు ఉంటాం మీరు అన్న అంతా జగనన్న ఎత్తుకుని వెళ్ళిపోయినాడు. కష్టపడి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉండేది ఖజానాలో డబ్బులు లేవు అంతా అయిపోయింది. ఆయన కూడా ఆయన కష్టపడి ఇస్తా ఉన్నారు. అంతా ఎందుకు నువ్వు కొంచెం వెనక్కి జరుకో అట్లుంటే కదా అందరికి తెలిసి కదా. ఇంకా ఎవరు నెక్స్ట్ కూడా పెట్టాము. గోవిందన్నా 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 ఇది అమ్మకి తినిపి అన్న తీసుకో వద్దు ఆడవాళ్ళే ఉన్నాయి సార్లు అట్లా పట్టుకోండి అందరూ తలా కూడా పట్టుకోండి తీసుకో తిను మనకు చాలు చూడు ఇవ్వకొచ్చి ఓకే అన్నకి ఇచ్చేసి కృష్ణమూర్తి ఇల్లేనా సెల్లి పిసుకోనా చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు. జగన్ డబ్బులన్నీ ఏం లేవు. ఆయన సెల్లి తీసుకోండి. సుధాకర్ ఎవరు 6000 ఆర్థికంగా అధోగతి పాలైపోయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకునే క్రమంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల పెన్షనర్లకు దిక్సూచిగా, పెన్షనర్ల భవిష్యత్తుగా, పెన్షనర్ల ఒక పెద్ద కొడుకుగా, పెన్షనర్లకు పెద్దగా నిలబడి 4000 రూపాయలు, 6000 రూపాయలు డిజేబుల్ వాళ్ళకు, 15000 రూపాయలు టోటలీ డిజేబుల్ వాళ్ళకి ఇస్తున్నారంటే ఇది సామాన్యమైన డబ్బు కాదు. ఇంత డబ్బు ఇవ్వాలంటే సొంత బిడ్డలు కూడా ఇవ్వరు. ఇంత పెద్ద మహోన్నతమైన కార్యక్రమం చేస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాస్తవం చెప్పాలంటే
ఇటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైంది. పూర్తిగా ఎక్కడ మొన్న ఏదో ఒక ఫండ్స్లో షేరింగ్ ఫండ్స్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి 150 కోట్లు ఇవ్వాలంటే 150 కోట్ల గురించి ఆలోచన చేసే సందర్భం ఉంది రాష్ట్రం. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రం. సెంట్రల్ మ్యాచింగ్ ఫండ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్లు, మన స్టేట్ నుంచి 150 కోట్లు ఇవ్వాలంటే 150 కోట్లు కూడా లేని పరిస్థితులు తెచ్చిపెట్టిన జగనన్నకు ఇంకా ప్రజలు ఏం చెప్పాలో పదాలు లేవు. అటువంటి సందర్భంలో కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్లు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు సకాలంలో పెన్షన్లు 1వ తేదీ తెల్లవారి 6 గంటలకు తలుపు తట్టి డబ్బులు ఇస్తున్నారంటే వాస్తవంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్ర మనుగడ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ముందు నడవాలా, ప్రార్థన చేయాలా, అన్ని మంచి జరగాలని స్వయంగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ నెల పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారంటే, గత ప్రభుత్వంలో 2019లో పింఛన్లు 3000 ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి కేవలము సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచి ఇచ్చి ప్రజలకు మోసం చేశారు, పింఛన్దారులకు మోసం చేశారు. అట్లా కాకుండా ఈ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలంతా అధికారం వస్తానే మొట్టమొదట 4000 ఇస్తానని చెప్పి మాట ప్రకారము ఈ ప్రభుత్వము 4000 పింఛన్ పంపిణీ చేయడం చూస్తూ ఉంటే ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారో ప్రజల్లో చెప్పలేని ఆనందం వ్యక్తమవుతా ఉంది. విద్యుత్ శాఖ మదనపల్లె డివిజన్ నూతన ఈఈ గంగాధరంను గురువారం ఆ శాఖ ఓసీ అసోసియేషన్ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్లోని విద్యుత్ కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. యూనియన్ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ యూనియన్ కార్యదర్శి శేషాద్రి నాగరాజు, నాయకులు రఘు, శ్రీనివాసులు, శ్రీపతి, హరినాథ్ రెడ్డి, శివమూర్తి, రవీంద్రనాథ్, ఎర్రంరెడ్డి పాల్గొన్నారు. आयुराशा आस्ते सुप्रजास्त्वमाशा आस्ते सजातवनस्यामाशा आस्ते उत्तरान् देवयज्यामाशा आस्ते भूयोः विष्करणमाशा आस्ते शतमानं भवति शतायुः पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति नमो नमो भवति जायमानोऽन्नः आङ्केतृषा मैत्यग्रे भागं देवेभ्यो सात्यगिन्द्र चन्द्रमा आश्रयति Sir, 1 second, sir. Sir. ఈరోజు నేను మదనపల్లె ఈగా పదవి బాధ్యతలు చేపట్టినాను. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ సమస్యల గురించి తెలుసు, చేయాల్సింది తెలుసు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి నిరంతరాయము సత్వరాలు చేస్తానని చెప్పి కోరడమైంది. ఎవరైనా సమస్యలు ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక సాల్వ్ చేసుకోమని వినిపించుకుంటున్నాను. నమస్కారం. భూములపై ఇది
ప్రాబ్లం వచ్చింది. వాటికి ఇంకా అందరి ద్వారా మోటివేట్ చేసి అందరికీ చైతన్యం కలిగించేసి అర్థమయ్యేటట్టు చెప్తామని తెలియజేస్తున్నాం. తెలియని వాళ్ళు ఇక్కడ మా ఆఫీస్ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా కూడా గైడ్ చేస్తారు, లేదా ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు గైడ్ చేసి చెప్తారు. దానికి సపరేట్ కౌంటర్ కూడా ఏదైనా ఓపెన్ చేస్తారు. మైనారిటీలలో విద్య చైతన్యం రావాలని, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. గురువారం స్థానిక ఉర్దూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో టెట్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉర్దూ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో రాణించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాలలో టెట్ ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 45 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమం విద్యార్థులకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఇస్తారన్నారు. టెట్ అభ్యర్థులు శిక్షణా సమయంలో బస చేయడానికి ఇబ్బందిగా ఉందని తెలియజేయగా తన సొంత ఖర్చులతో వసతితో పాటు భోజన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. శిక్షణ కేంద్రంలో 100 మందికి మాత్రమే అవకాశం ఉండగా 150కి పైగా దరఖాస్తులు వచ్చాయని, వీరందరికీ అవకాశం కల్పించాలని రూటా రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖాన్ కోరారు. సంబంధిత మంత్రితో మాట్లాడి సీట్ల సంఖ్యను పెంచుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, హెచ్ఎం షాజహాన్, ఉపాధ్యాయులు ఇస్మాయిల్, హుమాయూన్, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్ పాల్గొన్నారు. आज इस कोचिंग का इनाग्रेशन प्रोग्राम रखा गया है, तो इसके लिए मेहमान खुसूसी के तौर पर, चीफ गेस्ट के तौर पर हमारे ले दो साहब जो एमएलए ना होने पर भी 2000 से उनकी मेहनत से, उनके खास पैसों से, उनके जो जब इल्म वाला होगा वो आंख वाला होगा, बगैर इल्म वाला बगैर आंख वाला। यही बात आपको कह रहा हूँ। आप सब लोग जितने भी हैं, मैं हमारे शाहजहान साहब को और हमारे इस्माइल साहब को, हमारे खान साहब को, जितने भी हैं, इनको जिम्मेदारी देता हूँ। शायद मैं समझता हूँ मदनपल्ली में कई टीचर्स है, आपको साथ देंगे करके उम्मीद रखता हूँ मैं, फ्री आके कोचिंग देकर। क्या जो ये टीचरों के जितने भी कमेटी है, आज इनके ऊपर एक जिम्मेदारी है। इस कौम की मुस्तकबिल के कौम की बदतरीन हालात पर ये सब लोग जितने भी जो इल्म से आगाज है, ये लोग आकर आपको बेहतर इल्म सिखाए। ये कल अल्लाह इनके पास क़यामत के दिन इनको इससे बेहतर से नवाजेगा। आज जरूरत है कि आप लोगों को साथ दे। मैं चाह रहा हूँ 200 नहीं, अगर 400 बच्चे भी आए, 400 बच्चों के लिए भी मैं परमिशन दिलाने की जिम्मेदारी मेरी है। अगर 500 बच्चे हैं तो परमिशन दिलाने की जिम्मेदारी मेरी है। उसके लिए बजट एलोकेशन दिलाता हूँ, जितना होना उसको खर्चा करेंगे, बशर्ते कि आप लोग इल्म से और नौकरियों से आगाज हैं। आप अपनी नौकरियों में कामयाब रहे, आप अपनी जगह मुस्तकिल काम करें, जो काम ऐसा होगा जो एक मिसाल खाएगा। अगर मैं समझता हूँ 200 बच्चे ट्रेनिंग लिए और 25 बच्चे 10 बच्चों को नौकरी मिलती है, तो मैं समझता हूँ ये मेरा वक्त और मेरी मेहनत भी बेकार जाए। मैं ऐसा नहीं चाहता। मैं ये चाहता हूँ कि आप लोग कामयाब, आपके मुस्तकबिल बने, आप अच्छे रहे, आपकी जिंदगी में खुश रहे, आपके कल खानदान में आपके बच्चे होंगे, हम सब आपके देखकर हाँ मेरी माँ मेरे लिए एक मिसाल है। मेरी माँ की मेहनत, आज उन्होंने एक टीचर बने, हेडमास्टर बने, लेक्चरर बने, प्रोफेसर बने। ये सब इज्जत आपको अपने बच्चों से, अपने घर वालों से, अपने अतराफ के मोहल्ले वालों से सबसे मिलती है। एक अच्छे इंसान बनकर आपको लोगों को दिखाना है, बेहतर इंसानियत जताना है, ये ईमान वाले कहते हैं। इसी बात को कहते हुए आप कितने भी होंगे, कोई आपको सोचने की जरूरत नहीं। ये नहीं तो और एक नई बिल्डिंग, कहीं भी बिल्डिंग खरीद कर आपके लोगों के हॉस्टल के लिए मैं दौलत करा के देता हूँ। बशर्ते कि आप हिम्मत से काम करें और अपने मुस्तकबिल बनाए। इंशाअल्लाह मैं आपके साथ हूँ। अस्सलाम वालेकुम। कभी कई प्रोग्राम से मैं
బాలింతలు తమ పిల్లలకు తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు అన్నారు. గురువారం స్థానిక జిల్లా ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకుని కరపత్రాలు ఆవిష్కరించారు. 6 నెలల వరకు బిడ్డకు పాలు ఇవ్వాలని తెలిపారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఎలాంటి జబ్బులు రాకుండా పిల్లలు చురుగ్గా ఉంటారన్నారు. ఆసుపత్రిలో బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జమున, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ పద్మాంజలిదేవి వైద్యులు పాల్గొన్నారు. రోజుకి 20 గ్లాసులు నీళ్లు మామూలుగా తినేదానికన్నా ఎక్కువ ఆహారం పెట్టాలి. పెడితే తల్లి పాలు పుష్కలంగా వస్తాయి. 2 సంవత్సరాల వరకు వస్తాయి. 2 సంవత్సరాలు పాలు ఇస్తే ఇంకా అవసరం లేదు. మన పెరిగితే కానీ మన ఆరోగ్యం కానీ తల్లికి సరైన ఆహారం కూడా పెట్టాలి. 5 సార్లు ఆహారం, 20 గ్లాసులు మంచిది. పాలు పుష్కలంగా మేము ప్రమోట్ చేస్తున్నాం. మీరు కూడా మీ స్థాయిలో మీ ఫ్యూచర్లో జబ్బులు ఏమి రాకుండా ఉంటాయి, తెలివితేటలు పెరుగుతాయి, మంచి ఉద్యోగస్తులు అవుతారు. మిగతా తల్లిపాలు తీసుకోని వాళ్ళకన్నా తల్లిపాలు తీసుకున్న వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి కూడా ఖర్చు తక్కువ అవుతుంది. సమాజానికి దేశానికి కూడా ఖర్చు తక్కువ అవుతుంది తల్లిపాలు ఇవ్వడం వల్ల. పర్యావరణానికి కూడా హితం. మిగతా పాలు అయితే వేడి చేయాలి, పెట్టాలి, పొగ, ఇవన్నీ కాలుష్యం. తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆ కాలుష్యం కూడా ఉండదు. నేచర్, ప్రకృతి మనకి ఇచ్చిన సహజ వనరుల వల్ల బిడ్డకి ఉపయోగం, తల్లికి ఉపయోగం, సమాజానికి ఉపయోగం, కుటుంబానికి ఉపయోగం, దేశానికి, ప్రపంచానికి కూడా కాలుష్య రహితంగా తీసుకునే ఒక చర్య. అది మీ బిడ్డకి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తే ఒక 100 కోట్లు వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్టు, భరోసా. వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇచ్చినట్టే. జబ్బులేవి రావు, ఖర్చు కూడా ఉండదు. మంచి తెలివితేటలు పెరిగి మంచి ఉద్యోగస్తులు అవుతారు. ఈ సంగతి మీరు మిగతా తల్లులకి, ఇక్కడికి వచ్చిన తల్లులకి, అటెండెన్స్కే కాకుండా మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. 100 టీకాలు ఇచ్చినట్టు తల్లి అన్ని వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. మనము అమ్మ ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్, ఈ మధ్య క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ కూడా పాలు బాగా ఇవ్వడం వలన 6 మంత్స్ కంపల్సరీ తల్లి పాలే పట్టించాలి. దాన్ని కూడా నివారించడానికి ఉంటుంది. అది ఫ్యాషన్ లాగా మన పిల్లలకు తెలియదు. వస్తే జనరేషన్ ముందందరికి తెలుసు పాలు ఇవ్వాలా మంచిది అని. కాకపోతే ఇంకా అది వచ్చే చిన్న వయసు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరికీ తెలియాలని మనం ప్రతి సంవత్సరం ఇట్లా తల్లిపాల వారోత్సవాల గురించి, ప్రాముఖ్యత గురించి జరుపుతున్నాము. కొత్త న్యూ జనరేషన్ వస్తుంది కాబట్టి అందరికీ తెలిసిందే, మళ్ళీ ఏంటి చెప్పడం అని అనుకుంటారు. కానీ జనరేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళకి తెలియజేయాలి. మెయిన్ అందుకే తల్లిపాలు ఇస్తే అందం తగ్గిపోతుంది అది ఇది అనుకోకుండా ఆ క్యాన్సర్ నివారణ కూడా హార్మోన్స్ వల్ల పాలు ఇవ్వడం వల్ల క్యాన్సర్ నివారణ జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మనం తల్లిపాలను ప్రోత్సహించండి. మీ బిడ్డలకు కూడా వాళ్ళని ఇవ్వండి. పాలు రాలేదు అనేది క్వశ్చన్ లేదు, వస్తాయి. డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత పాలు సెక్రెట్ అవుతాయి. అవి కొంచెం వస్తున్నాయి, ఏం లేదు సరిపోగా ఇస్తా బిడ్డ జన్మనలు తాగితే బాగా పాలు వస్తాయి. వృద్ధులు, పిల్లలు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోరని వాల్మీకి సంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం మదనపల్లె మండలం చిప్పిలిలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో దృష్టి ఐ అగర్వాల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యార్థులు, వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి సంఘ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు జయసింహ, పాఠశాల హెచ్ఎం శారద పాల్గొన్నారు. ఇట్లా రాండి, మా అయ్యగారు ఫోటో కొట్టుకుంటారు. ఎన్నో క్లాస్? 3వ క్లాస్. ఈరోజు
చిప్పిలి ఎంపీపీ స్కూల్ నందు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, దానికి ఇంద్రియాలు సహకరించాలని, మరి ఇంద్రియాలలో ప్రధానమైనటువంటి కంటి దృష్టిని ప్రతి ఒక్కరూ చూసుకోవాలని, దీనికోసం మరి ఈరోజు సంఘం తరఫున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మరి దృష్టి అగర్వాల్ ఐ హాస్పిటల్ డాక్టర్ వంశీధర్ రెడ్డి గారికి, మరి మార్కెటింగ్ మేనేజర్ ఇమ్యూనల్ గారికి, మరి ఆప్టోమార్టిస్ట్ రాజశేఖర్ గారికి, ఎంపీపీ స్కూల్ హెచ్ఎం మరి శారదా మేడం గారికి, మరి టీచర్ హేమలత గారికి మరియు వారి సిబ్బందికి, ప్రతి ఒక్కరికి ఈరోజు ఎంపీపీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, మరి మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సొసైటీలో ప్రతి ఒక్కదానికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ముందుండి నడిపిస్తుందని, మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ గారికి, మరి దృష్టి ఐ హాస్పిటల్ గారికి, మరి హెచ్ఎం మరి శారదా మేడం గారికి మరొక్కసారి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను. నా పేరు సద్దల జయసింహ. మనం సార్ వాళ్ళని అడిగితే ఏమండి మీ తరపున సంఘం తరపున కంటికి మెయిన్ మనిషి కళ్ళు ముఖ్య కారణం కాబట్టి కళ్ళు బాగుండాలని చెప్పి పిల్లలకంతా చూపిస్తాము. వృద్ధులకు అంతా కూడా ఒకసారి వచ్చి చెక్ చేయిస్తాము ఫ్రీగా. మీరు అనుమతిస్తే అంటే సార్ వాళ్ళు కోసం మేము మాట్లాడి మేడం గారిని, శారదా మేడం గారిని అనుమతి తీసుకొని మా స్కూల్లో పిల్లలందరికీ ఒకసారి నీట్గా చెక్ చేపిస్తాం మేడం అంటే ఖచ్చితంగా చేయించండి అని చెప్పింది. అలాగే ఊళ్ళో కూడా పెద్దోళ్ళు, చాలా వయసులో ఉన్న పిల్లలు అందరికీ చెక్ చేయడం జరిగింది. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉంటామని చెప్పి అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ జై వాల్మీకి, జై జై వాల్మీకి. ఈరోజు మా ప్రాథమిక పాఠశాల నందు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని వాల్మీకి సంఘం అధ్యక్షులు పురి శ్రీనా గారు, ఉపాధ్యక్షులు జయసింహ గారు నిర్వహించడం జరిగింది. ఈరోజు చిప్పిలి గ్రామంలోని చాలామంది ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దృష్టి అగర్వాల్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరికైనా ఆపరేషన్ అవసరమైండే వాళ్లకు ఉచితంగా వీళ్ళే ఆపరేషన్ చేయిస్తామని మాట కూడా ఇచ్చారు. అదేవిధంగా మా పాఠశాలలోని విద్యార్థులు, చిప్పిలి గ్రామంలోని ప్రజలు అందరూ చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ వాళ్ళని మా పాఠశాల తరఫున పుర ప్రజల తరఫున అభినందించడం జరిగింది. రామసముద్రంలో సంతతో పాటు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. గురువారం రామసముద్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. స్థానిక నాయకుల ఫిర్యాదు మేరకు వారపు సంతలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. బస్టాండ్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడంతో దాని పరిష్కారం కోసం రోడ్ల నిర్మాణం, ఇతర కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రామసముద్రం యథావిధిగా మండల్ విజిట్ పైన ఒక గ్రివెన్స్ ఉంది. ఈ గ్రివెన్స్ ఏమంటే ఇక్కడ బస్టాండ్ ఏదైతే పబ్లిక్ బస్టాండో అది లేకుండా రోడ్లో బస్టాండ్ పెట్టేసి బాగా ప్రజలకు అసౌకర్యంగా ఉంది. అదేవిధంగా సంత కూడా యథావిధిగా రోడ్లో ఉంది. సో ఈరోజు తక్షణం దీనికి 5 లక్షల రూపాయల ఫండ్స్ అవసరం ఉంది. 5 లక్షల రూపాయలు నేను నా ఫండ్స్లో ఇస్తూ సంత కూడా నిర్మిస్తాము, బస్టాండ్ రెస్టోర్ చేస్తాము. పూర్తి స్థాయిగా ప్రజలకు ట్రాఫిక్ సౌకర్యం నుంచి చేపిస్తూ అసౌకర్యం నుంచి తొలగిస్తూ సౌకర్యం కల్పించే బాధ్యత ఈరోజు మా నాయకులు ఎవరెవరు ఇక్కడ ఉన్నారో వీళ్ళందరి విన్నపం మేరకే ఇదంతా చేయడం జరిగిందని చెప్పాను. ఈరోజు చంద్రచూడ్ నాయకత్వంలో సుప్రీంకోర్టులో జరిగిన జడ్జిమెంట్
మందకృష్ణ వారు చేసినటువంటి పిటిషన్కు జరిగిన జడ్జిమెంటు రాజ్యాంగ వ్యతిరేకం. అది మోడీ ప్రభావిత జడ్జిమెంట్. ఎందుకంటే యాక్చువల్గా 7 మంది జడ్జీలు తీర్పు ఇచ్చింటే ఇంకో రకంగా ఉండేది, రాజ్యాంగపరంగా ఇవ్వాల్సి వచ్చేది. కానీ మోడీ తన ప్రభావాన్ని, తన ఆధిపత్యాన్ని జడ్జెస్ పైన చూపించి తన పొలిటికల్ పవర్తో ఈ జడ్జిమెంట్ ఇప్పించాడు. గత హైదరాబాద్ మీటింగ్లో ఆయన హామీ ఇచ్చాడు, నేను నేను మీకు వర్గీకరణ చేస్తానని. అట్లాగే తిరుపతిలో ఇచ్చాడు, ఎన్నికల ముందు ఇచ్చాడు, ఎన్నికల తర్వాత ఇచ్చాడు. ఇది కేంద్రంలో చెప్తా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు జిల్లాల వారీగా నేను వర్గీకరణ చేస్తామంటున్నాడు. రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది, భారతదేశ రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఇది ఒక విశిష్టమైంది. అయితే ఇవాళ దాన్ని కూడా కాదని ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్సెస్ రాజ్యాంగం అనే అంశం పైన చర్చ రావాల్సి వస్తోంది. మాలమహానుడుగా ఇవాళ చంద్రబాబు ఇచ్చిన రాజ్యాంగాన్ని జడ్జిమెంట్ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది న్యాయపరమైనది కాదు. గతంలో సుప్రీంకోర్టు 5 మంది జడ్జెస్ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఒకటే, ఈజ్ నాట్ ఓపెన్ ద స్టేట్ సబ్ క్లాస్ 5, ఈ క్లాస్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఇది షెడ్యూల్డ్ కాస్ట్ అనేది రాజ్యాంగం గుర్తించింది. మరి ఇది ఒక లెజిస్లేచర్ పవర్ ఉంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర పొంది దీన్ని విడదీయడానికి ఎవరికి అధికారం లేదు. ఈవెన్ దో సుప్రీంకోర్టు కూడా ఒకవేళ చేయాలంటే దీని ప్రధానంగా క్లాసిఫికేషన్ వుడ్ బి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగంలో 14 ఆర్టికల్ వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకం చేయడం మాత్రమే. ఇవాళ కోర్టు కూడా రాజకీయ ప్రభావితం పొందుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లె మున్సిపాలిటీ, మదనపల్లె మండలం, రామసముద్రం మండలాల్లో పెన్షన్దారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పెన్షన్ల పంపిణీ. విద్యుత్ శాఖ ఈఈ గంగాధరం బాధితుల స్వీకరణ, ఓసీ అసోసియేషన్ పుష్పగుచ్చాలతో స్వాగతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.